రజక కులస్తులు తమ హక్కులను సాధించుకోవాలంటే అందరూ ఐక్యంగా ఉండాలని జిల్లా అధ్యక్షురాలు గోపగాని సాంబలక్ష్మి పిలుపునిచ్చారు. రాష్ట్ర రజక సంఘం ఆదేశాల మేరకు చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో హాజరై మండల రజకుల సంఘం అధ్యక్షుడిగా వావిల బాలరాజును నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాంబలక్ష్మి మాట్లాడుతూ రజక కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం బలోపేతం కోసం సభ్యులు సమిష్టిగా కృషి చేయాలని, సామాజిక ఆర్థిక హక్కుల సాధనకు సంఘటిత పోరాటం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్త శ్రీనివాస్, గోవర్ధన్, తిరుపతి రాజు, సదయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా కులానికి సంబంధించి మా మండల కమిటీలు వేస్తున్నాను. అన్ని మండల కమిటీలో నేను వేయడం జరిగింది. ఇవాళ చిట్యాల మండలానికి వావిళ్ళ బాలరాజును నియామకం చేసినాను. మాకు కులానికి వచ్చేసి దోబి యాడ్ అయింది. మాకు ఎస్సీ రిజర్వేషన్ కావాలని అన్ని జిల్లాల వారీగా మేము అధ్యక్షులను కమిటీలు వేస్తున్నాము. మాకు వచ్చేసి ఏమైందంటే మా ఆడపిల్లలకు రక్షణ లేదు, పిల్లలకు పనులు లేక చాలామంది నిరుపేదలుగానే మిగిలిపోతున్నాము. మాకు అధికారులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు మా కులాన్ని గుర్తించి ఎస్సీ రిజర్వేషన్ జాబితాలో చేర్చాలని మేము కోరుకుంటున్నాము. ఇదే విధంగా ఆడపిల్లలకు రక్షణ కావాలంటే మాకు ఎస్సీ రిజర్వేషన్ కావాలి. రిజర్వేషన్ వస్తేనే మాకు జీవో పాస్ అవుతుంది. మేము ఏ దానికైనా మేము బతికి మాకు దమ్ము ధైర్యం కుదురుతుంది. మేము ఈ బీసీఏలో ఉండుట్లా మాకు అన్ని రకాల నష్టపోతున్నాము. మాకు ఎస్సీ రిజర్వేషన్ వస్తేనే అందట్లో మేము కూడా శేబాస్ అని చెప్పుకునే బతుకు మాకు నిలబడుతుందని నేను రజక సంఘం జిల్లా అధ్యక్షులుగా కోరుకుంటున్నాను. మన పెద్దలైన రజక సంఘ జిల్లా అధ్యక్షురాలు సాంబలక్ష్మి ఆధ్వర్యంలో చిట్యాల మండల కమిటీ వేసి నన్ను మండల ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. వారికి ధన్యవాదాలు. మరియు నా పనులు నేను అభివృద్ధితో చేయగలను.